ఎక్కడ చూసినా చెత్త, రహదారులపై ప్రవహించే మురుగునీరు, గొయ్యి గొయ్యి అంటూ రొద చేసే దోమలు, ఈగలు ఒకప్పటి మాటిది. ఇప్పుడు 100% ఇంకుడు గుంతలతో రాష్ట్రంలోనే మేటిగా నిలిచిన తొలి గ్రామం. పారిశుద్ధ్యంలో బడా అనిపిస్తున్న పచ్చటి పల్లె, బడికెళ్లని పిల్లలేని ఊరిగా ఘనత. దత్తత తీసుకున్న మంత్రి హరీష్ రావు చొరవ, జిల్లా అధికారుల వెన్నుదన్ను, గ్రామస్తుల సమిష్టి కృషి సిద్దిపేట మండలంలోని ఇబ్రహీం రూపురేఖల్ని మార్చేశాయి. జల సంరక్షణ చర్యల్లో దేశవ్యాప్త గుర్తింపుని తీసుకొచ్చాయి, ఆదర్శపురిగా నిలిపాయి. ఇబ్రహీంపూర్ మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని ఓ మారుమూల పల్లె. ఎక్కడో విసిరేసినట్లుగా ఉంటుంది. 2650 ఇళ్లు ఉన్న ఈ గ్రామ జనాభా సుమారు 1100. ఒకప్పుడు చెత్తా చెదారంతో పరిశుభ్రత లేక దుర్గంధం వెదజల్లుతూ ఉండేది. దోమలు విజృంభించి గ్రామస్తులంతా మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడేవారు. సర్పంచ్ లక్ష్మి, ఆమె కుమారుడు ఎల్లారెడ్డి పరిష్కారమెలా అని కలత చెందుతున్న సమయంలోనే నాందేడ్లోనే తుంబర్ని గురించి తెలిసింది. ప్రజా ప్రతినిధులు, అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లి నిశితంగా అధ్యయనం చేశారు. ఇంకుడు గుంతలతో అభివృద్ధి పదంలో పయనిస్తున్న ఆ ఊరిని పరిశీలించి ఆదర్శంగా తీసుకోవాలనుకున్నారు. ఊరికి వచ్చిన వెంటనే ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. ప్లేస్ గవర్నమెంట్ బయట తీయడమో ఏదో అంటే అట్లా కాకుండా గ్రామానికి మంచినీళ్ళు అంటే మామూలుగా నీళ్ళను మనము రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. సేమ్ టైంలో దోమలు, ఈగలు, శానిటేషన్ శుభ్రంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మేము ముందుకు వచ్చినాం. ఇబ్రాహీంపూర్ ఎంత మంచి చేయాలంటే అంత మంచి చేయాలని అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. ఇక మాకు హరీష్ రావు సహకారంతో మాకు అన్నీ కావాలనుకున్నాము. మాకు అన్నీ ఇస్తారు. మేము అన్నీ చేసుకోవాలని అనుకుంటున్నాం. ప్రజల నుంచి మంచి సహకారం ఉన్నది. మేమంతా కలిసి ఉంటాం అనుకో. మా ఇబ్రాహీంపూర్లో మేమంతా ఇప్పటికీ మంచిగానే ఉన్నాము. మాకు విరోధాలు ఏమీ లేవు సార్. మొదట ప్రయోగాత్మకంగా ఊర్లోని 4 ప్రదేశాలను ఎంచుకుని ఇంకుడు గుంతలు నిర్మించారు. చాలా తక్కువ సమయంలోనే ఆ ప్రాంతాలు పరిశుభ్రంగా మారి ధైర్యం వచ్చింది. స్థానికులందరికీ ఇంకుడు గుంతల ఆవశ్యకతను వివరించి చెప్పారు. అందరి సహకారంతో పంచాయతీ తరపునే ఇంటింటికి ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి ఆవరణలో 2 ట్యాంకులు కట్టి ఓ దాంట్లో వ్యర్థ జలాలు, మరో దానిలోకి శౌచాలయంలో వాడే నీటిని మళ్లించారు. మొదటి గుంతలో నీరు నేరుగా భూమిలోకి ఇంకిపోతోంది. రెండో గుంతలో నీటిని గొట్టపు మార్గం ద్వారా గ్రామం వెలుపలకు తరలిస్తున్నారు. ఈ ఏర్పాటు తర్వాత రోజూ భూమిలోకి చేరే నీరు 80,000 లీటర్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం గ్రామంలో ఎక్కడా మురుగునీరు రహదారిపై పారడం లేదు. ఫస్ట్ బాత్రూమ్ ఉండే, అది పెండింగ్లో సగం కట్టి పెండింగ్లో పెట్టినాం. అది అట్లనే డబ్బులు లేక కట్టుకోలేరు. ఇప్పుడు ఇంకుడు గుంతలు కట్టేసుకుంటున్నాం సార్. దానివల్ల మనకు హెల్త్ పరంగా అయినా నీటిని కాపాడుకోవచ్చు, హెల్త్ పరంగా కాపాడుకోవచ్చు. ఈగలు, దోమలు, మలేరియా అనే జ్వరం వస్తాయి ఈ మోర్ల వల్ల. అందుకోసం ఇంకుడు గుంత తీసుకొని దీనివల్ల ప్రయోజనం పొందాలని ఇక్కడ ఇప్పుడు అది తీసేసి ఆ గోడ మొత్తం గులగొట్టి ఇప్పుడు బాత్రూమ్ అది ఇంకుడు గుంత కట్టుకున్నాం సార్. సాధారణ ఇంకుడు గుంతలకే కొద్దిపాటి మార్పులు చేసి మ్యాజిక్ పీట్స్ రూపొందించారు. ఈ విధానంలో 5 అడుగుల పొడవు, వెడల్పు లోతుతో గుంత తవ్వారు. ఇందులో 8-6 అంగుళాల కంకర అడుగున్నర మేర వేస్తారు. పైన 2 అంగుళాల పరిమాణం కంకర మరో అడుగున్నర వేస్తారు. పైభాగంలో ప్రత్యేకంగా చుట్టూ రంధ్రాలు చేసిన సిమెంటు తొట్టి అమర్చుతారు. మిగిలిన ఖాళీని సైతం కంకరతో నింపుతారు. మురుగునీరు ఈ తొట్టులోకి వచ్చే విధంగా ప్రత్యేకంగా పైపు ఏర్పాటు చేస్తారు. తొట్టిపై నుంచి మూత పెడతారు. మొత్తం గుంత పై భాగంలో ప్లాస్టిక్ బస్తాలు కప్పి మట్టి పోస్తారు. గుంతలోని కంకరలోకి మట్టి దిగి నీరు ఇంకే స్వభావం తగ్గకుండా ఉంటుంది. ఈ విధానంలో ఒక గుంత నిర్మాణానికి సుమారు 6,000 వరకు ఖర్చవుతోంది. అసలు డ్రైన్లెస్ విలేజ్గా మార్చాలనే ఉద్దేశంతో టేకప్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మేము 2 కోట్ల యావరేజ్ అంటే పర్ ఇయర్ మేము 2 కోట్ల లీటర్ల వాటర్ని రీఛార్జ్ చేయబోతున్నాం. దీంట్లో యావరేజ్గా ఒక్కొక్క ఫ్యామిలీ మీద 200 లీటర్లు పర్ డే అట్లా క్యాలిక్యులేషన్ చేస్తే సంవత్సరం లోపల మాకు 2 కోట్ల లీటర్ల నీటిని ఈ గ్రౌండ్ లోపలికి రీఛార్జ్ చేయగలుగుతున్నాం. కాబట్టి ముందు మాకు వర్షాలు తగ్గినా కూడా ఇక్కడ వాటర్ కొరత కానీ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ కానీ ఉండబోదని చెప్పి మేము ఊహిస్తాం.
మ్యాజిక్ పీట్ ప్రయోజనాలు గ్రామస్తులు అందుకోవడం ఇప్పటికే మొదలైంది. ఈగలు, దోమలు వ్యాప్తి తగ్గి అంటువ్యాధులు లేకుండా పోయాయి. జ్వరాలు, రోగాలతో నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఊరి జనం అనారోగ్యాన్ని గ్రామం నుంచి తరిమివేశారు. గతంలో 3 ఆర్ఎంపీ వైద్యులు ఉండగా రోగులు లేక 2 వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇంతకుముందు ఒక 1 మంత్ క్రితం అసలు ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది. ఇక్కడే గుంత తీసిన తర్వాత ఇంకోటి గుంత ఒక వితిన్ 1 వీక్లోనే ఈ చెట్టు మొత్తం మొలకెత్తింది సార్. ఇది దీనివల్ల మాకు అసలు ఇంతకుముందు మోర్లలో వాటర్ పోతుంటే దోమలు కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ వచ్చేది. అటువంటి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్. మాకు మాత్రం అంటువ్యాధులు అనేది లేవు సార్. ఇక్కడ ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉండే సార్. ఇప్పుడు చెట్లు వచ్చినాయి, ఆ గుంతల వలన మాకు మంచి ఉపయోగం ఉంది. ప్లస్ దోమలు కూడా ఏమొస్తలేదు సార్. అట్లా మంచిగా ఉంది సార్. హరితహారంలో భాగంగా గ్రామంలో 40,000 మొక్కలు నాటారు. దళిత కాలనీకి ఎదురుగా ఉద్యానవనం ఏర్పాటు చేశారు. పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. బడి బయట పిల్లల్లేని గ్రామంగా ఇబ్రహీంపూర్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. చిన్నపిల్లలకు 100% టీకాలు వేయించారు. ఊర్లోని ఇళ్లు అన్నింటికీ మానేరు తాగునీటి పథకం ద్వారా నీరు అందుతోంది. బాల వికాస నీటి శుద్ధి కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకున్నారు. నెలకు 50 రూపాయలు చెల్లిస్తే ఎన్ని లీటర్ల శుద్ధినీటినైనా తీసుకువెళ్లవచ్చు. గ్రామంలోనే 265 నివాసాల్లోనూ శౌచాలయాలు ఉన్నాయి. 2013లోనే ఊరికి నిర్మల్ పురస్కారం దక్కింది. విలేజర్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు కూడా చాలా మోటివేషన్తో ఉండి చాలా ముందుకు వచ్చారు. సో ఈ విధానంలో ఎట్లా ఉంటుందని అసలు డ్రైన్సే అవసరం ఉండదు మనకు విలేజ్లో. సో డ్రైన్స్ ఎప్పుడైతే లేవో నీరు స్టాగ్నేషన్ ఉండదు. ఎప్పుడైతే స్టాగ్నేషన్ ఉండదో మనకు దోమలు ఉండకపోతే రోగాలు రావు. కాబట్టి మేము ఏమనుకున్నామంటే దీన్ని ఎంకరేజ్ చేయడం వలన మిగతా ప్రజాప్రతినిధులు, నెక్స్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ విధానం చూపించి మన జిల్లా వ్యాప్తంగా దీన్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో కూడా మేము ఉన్నాం. మురుగునీటి నిర్వహణ, పారిశుధ్యం, జల సంరక్షణలో ఇబ్రహీంపూర్ జాతీయ స్థాయిలో నమూనాగా నిలిచింది. గ్రామస్తుల స్ఫూర్తిని కళ్లారా చూసి ఇక్కడి విధానాలు తెలుసుకోవడానికి దేశం నలుమూలల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు సందర్శిస్తున్నారు. శిక్షణ పొందుతున్న సివిల్స్ అధికారుల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల వరకు అందరికీ ఓ పరిశోధనా కేంద్రంగా మారింది. శిక్షణలో ఉన్న ప్రభుత్వ సిబ్బంది, ప్రాజెక్టు వర్క్ చేసే విద్యార్థులు ఈ గ్రామంపై అధ్యయనాలు చేస్తున్నారు. ఈ ఇబ్రహీంపూర్ గ్రామంలో వస్తున్న ఫలితాలను చూసిన రాష్ట్రంలోని పలు పల్లెలు అదే బాటని అనుసరిస్తున్నాయి. ప్రభుత్వం సైతం ఇదే స్ఫూర్తితో నిధులు మంజూరు చేస్తూ ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, మెదక్.